అందరికీ నమస్కారం. ఈరోజు భగవద్గీతలో ఫస్ట్ 5 మినిట్స్ గీత గురించి, భగవద్గీత ఎందుకు చదవాలి, ఎందుకు వినాలి అనే దాని గురించి క్లుప్తంగా చాలా క్లుప్తంగా చెప్తాను. ఒకటి, ఫస్ట్ నాకు భక్తి ప్రేరణ కలిగించే విధంగా చిన్నప్పటి నుంచి భక్తి మార్గంలో అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు అనే దీనిలో భాగంగా ఫస్ట్ నాలో భక్తి విత్తనాన్ని నాటిన మా అమ్మగారికి నమస్కారం. తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారికి, పెరికిపాటి గారికి, అంటే మన భక్తి మనలో ఎందుకు మనం భక్తిగా ఉండాలి, ఎందుకు మనము దేవుణ్ణి నమ్మాలి అని ప్రతిరోజు చాగంటి గారి ప్రవచనాలు వింటూ, చాగంటి గారి ప్రవచనాలు, గరికపాటి గారి ప్రవచనాలు వింటూ ఎప్పటికైనా అలా మనం చెప్పగలగాలి అని ప్రేరణ కలిగించిన ఇద్దరు గురువుగారికి నా నమస్కారం. ఇంకొకటి, ఇస్కాన్ వ్యవస్థాపకులు ప్లస్ ఎవరైతే భగవద్గీతని ఆల్రెడీ యూట్యూబ్లో చెప్పి ఉన్నారో ప్లస్ భగవద్గీత ప్రచారం చేస్తూ, భగవద్గీత అనేది మత గ్రంథం కాదు, భగవద్గీత అనేది ప్రతి ఒక్కరూ చదవాలి అని భగవద్గీతకు సపోర్ట్ చేస్తూ ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ఎప్పుడైనా జీవితంలో మనకు ఒక కష్టం వచ్చిందంటే ఒక స్నేహితుడు కావాలి, ఒక సుఖం వచ్చిందంటే ఒక స్నేహితుడు లాంటి స్నేహితుడు, లేకుంటే ఎవరో ఒకరు సుఖాన్ని పంచుకోవడానికి కానీ కష్టం పంచుకోవడానికి కానీ మనకు జీవితంలో ఒకరు కావాలి. మనకు ఎవరూ లేరు అనిపించిన స్టేజ్లో, మనకేం చేయాలో జీవితం ఎలా అర్థం కాని స్టేజ్లో మనకు ఉపయోగపడే పుస్తకం భగవద్గీత. ఎందుకు అంటే మీరు భగవద్గీత చదవకపోయినా, భగవద్గీత విన్నా, లేకుంటే భగవద్గీతను చూస్తున్నా మీకు తెలియని నమ్మకం, కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది. ఎప్పటికైనా నేను చదువుతానులే, ఈ బుక్ నాతో ఉంటే నేను ఎప్పుడైనా ఈ భగవద్గీతను చదువుతాను. ఇది మత గ్రంథం కన్నా ఇట్ ఈజ్ ఎ సైకాలజిక్ బుక్. భగవద్గీతను మానసిక పరివర్తన, మనకు మానసికంగా మన మైండ్ కానీ, మన ఆలోచనలు కానీ మంచిగా ఉండాలి, మనం కష్టమైన స్టేజ్లో ఉన్నప్పుడు మన జీవితాన్ని ఎలా జయించాలి, మనం సుఖంగా ఉన్నప్పుడు ఆ సుఖాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మనం ఏదైతే నాది 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 అనుకుంటుంటామో ఏది మనది కాదు, మనం జస్ట్ వస్తాము పోతాము, కానీ ఆ వచ్చినప్పుడు మనము భూమి మీద ఉన్నంత వరకు మనం చేసే కార్యక్రమాలు ఎలాంటివి చేస్తున్నాము అనేది ముఖ్యం. రెండవది, భగవద్గీత చదివిన వెంటనే అందరం మారిపోతాము, ప్రతి బుక్ చదివిన నిమిషానికి అందరు మారుతారు అని కాదు. ఏ బుక్ అయినా సరే మీరు చదివిన తర్వాత మీరు మారడానికి టైం పడుతుంది. ఓవర్ నైట్లో మార్పు ఎవరిలో రాదు. ఆ ఓవర్ నైట్ మార్పు వచ్చేది ఎక్కువ రోజులు ఉండదు. మీకు ఏది కావాలన్నా మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, మేము ఈ పని చేయగలము అని. అలా భగవద్గీత ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మన లైఫ్లో మనం లైఫ్లో ఎన్ని స్టేజెస్ ఫేస్ చేస్తున్నాము, మనం ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఉన్నాము. ఇప్పుడు సమాజంలో మనం చూస్తున్నాం కదా, రోజుకి ఎన్ని ఘోరాలు వింటున్నాము. అలాంటివి జరగకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి, చిన్నప్పటి నుంచి ఈ భగవద్గీత అలవాటు చేస్తే బాగుంటుంది అని నా కోరిక. మనము రాబోయే వీడియోలలో
శ్లోకాలు అవన్నీ కాదు, శ్లోకాలు చదవను, కానీ కేవలం సమ్మరీ అంటే తాత్పర్యం, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అంటే ఎటు నుంచి ఎట్లు వెళ్తున్నాం, భగవద్గీత మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరిగింది, అది మన మైండ్కి మన మనసుకి ఎలా ఉపయోగపడుతుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే అసలుకు మాకు శ్లోకాలు రావు, మేము చదవలేము అనుకున్న వాళ్ళకు కూడా భగవద్గీత నీట్గా చిన్న సింపుల్ తెలుగు లాంగ్వేజ్లో అంటే నాకు వచ్చిన తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ముఖ్యంగా స్టూడెంట్స్ లేకుంటే జాబ్ హోల్డర్స్, మీ జాబ్స్లో కానీ లేదంటే మీ కెరియర్లో కానీ స్టూడెంట్ లైఫ్లో కానీ మీరేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఎందుకు ఫేస్ చేస్తున్నారు, ఆ ప్రాబ్లమ్స్ గల కారణం ఏంటి, మీలో ఎన్ని కోణాలు ఉంటాయి, ఒక మనిషిలో అర్జునుడు ఉన్నాడా, కర్ణుడు ఉన్నాడా, అర్జునుడుగా ఉంటే మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది, కర్ణుడుగా ఉంటే మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది. సో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఆఫ్ ద భగవద్గీతలో మీరు చూస్తే నేను స్టార్టింగ్ ఇంట్రడక్షన్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క టాపిక్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అలా ఈ క్యారెక్టర్స్లో ఏ క్యారెక్టర్ మీలో ఉన్నాడు, ఏ క్యారెక్టర్ని మీలో డెవలప్ చేసుకోవాలి అని ఆలోచించండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. భగవద్గీత కానీ ఏ బుక్ అయినా సరే మీ జీవితాన్ని మార్చడానికి బుక్ మీతో ఉంటే సరిపోతుంది. ప్లస్ ఆ బుక్ని మీరు చదివితే, బుక్ మీతో ఉంటే మీరు 25% విన్, బుక్ మీరు చదవగలిగితే మీరు 40% విన్, బుక్ చదివిన దాన్ని మీరు ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే మీరు 100% విన్ అవుతారు. నా జీవితం భగవద్గీత నా జీవితాన్ని మార్చింది, మారుస్తూ వస్తుంది. మనం ఒక్కొక్క పేజ్ చదివినప్పుడు మనలో ఒక్కొక్క జ్ఞానగులిక, మన మైండ్ షార్ప్ అవుతుంది అనమాట. మనం ఏం చేస్తున్నాం మనకు అర్థమవుతుంది. సో అందరూ తప్పులు చేస్తారు, ఆ తప్పును సరిదిద్దుకోవాలి మనం. ఈ రోజు నుంచి, నిన్నటి నుంచి యాక్చువల్గా ఈ రోజు నుంచి రేపటి నుంచి భగవద్గీత స్టార్టింగ్ నుంచి మనం 5 to 10 minutes అంతే, అంతకన్నా ఎక్కువ వీడియో నేను చేయను. 5 minutes వీడియో వస్తుంది, అందరూ చూస్తారని ఆశిస్తున్నాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ముందు చాలా ఇంపార్టెంట్ కంటెంట్ నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. భగవద్భక్తులకి, భగవద్గీత ప్రచారకులకి అండ్ ఎవరైతే మా మైండ్ నేను మార్చుకోవాలి అనుకుంటారో ప్రతి ఒక్కరికి ఈ భగవద్గీత స్పీచింగ్స్ ఉపయోగపడాలి అని కోరుకుంటూ నమస్కారం.